హాయ్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ అలేఖ్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈరోజు మీ టైటిల్ చూసే ఉండుంటారు, చాలామంది లాస్ట్ వీడియోలో అండ్ చాలా ముందు నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. లైక్ టీనేజర్స్ కోసం ఒక స్కిన్ కేర్ని చెప్పండి, లైక్ పర్టికులర్ స్కిన్కి కోసం ఒక స్కిన్ కేర్ చెప్పండి అని. సో మీ స్కిన్ ప్రాబ్లమ్స్ని బట్టి ఇకపై నేను చిన్న చిన్న స్కిన్ కేర్స్ని చూపిస్తూ ఉంటాను. అంటే ఏది వాడాలో మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో స్టెప్ వైజ్ నేను ఒక స్కిన్కి సంబంధించి ఒక స్టెప్ వైజ్ నేను ఒక స్కిన్ కేర్ చూపిస్తాను. ఇది మీరు ఫాలో అయిపోవచ్చు. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకేదో చిన్న చిన్న టిప్స్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను స్కిన్ కేర్లో, అవే వీడియోస్లో. సో ఫస్ట్ అయితే ఈరోజు నేను టీనేజర్కి స్కిన్ కేర్ రొటీన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ టీనేజర్స్కి సంబంధించి ఒక సిరీస్ లాగా చేద్దామని ఉంది, నాకు చాలా రోజుల నుంచి ఉంది. బట్ అన్నీ అనుకున్నట్టు ఒక్కొక్కసారి అవ్వవు, ఏంటో తెలియదు. ఒక మంత్ అవుతా, ఇంకో మంత్ అవ్వదు. బట్ మంత్కి ఒక్క వీడియో అయినా టీనేజర్స్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో పెట్టాలనుకుంటున్నా. లైక్ షాపింగ్ అయి ఉండొచ్చు, స్కిన్ కేర్ అయి ఉండొచ్చు, మేకప్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో మీ సజెషన్స్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో టీనేజర్స్, దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి స్కిన్ కేర్ని అని. లైక్ నేను చాలా ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉంటాను, మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ తెలిసిన వాళ్ళకి, అంటే స్కిన్ కేర్ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వరనమాట. ఖచ్చితంగా వాళ్ళ స్కిన్కి ఏది బాగుంటుంది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అండ్ ఏ స్కిన్ కేర్ ఎప్పుడు వాడాలి, ఏ ప్రొడక్ట్ ఎప్పుడు వాడాలి అనేది అర్థమైపోయింది అనుకోండి, నెమ్మదిగా దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు మీరు. ఎందుకంటే మీ స్కిన్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఆటోమేటిక్గా మన స్కిన్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మనకి అది ఏంటంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. లైక్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ట్రై చేసి అది మనకి బాగుంది అని అనుకుంటే భలే అనిపిస్తుంది. బట్ కొన్ని స్కిన్స్ వాళ్ళకి అది అలా పడుతుంది, అన్ని స్కిన్ టైప్స్కి పడకపోవచ్చు. సో మీకు సెన్సిటివ్గా ఉంటే అయితే అస్సలు ఎక్కువ ప్రొడక్ట్స్ ట్రై చేయకూడదు. సో కాబట్టి మీ ప్రాబ్లమ్ని బట్టి మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఇది. అంటే వాళ్ళు అది వాడుతున్నారు, వాళ్ళంతా గ్లో అయిపోతున్నారు, అందుకని మనం అది వాడేయాలి అని అయితే రూల్ ఏం లేదు. సో మీకు ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఆల్రెడీ కరెక్ట్గా సెట్ అయింది అని మీరు అనుకుంటే అది మీరు హ్యాపీగా వాడచ్చు. సో ఫస్ట్ టీనేజ్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో ఎక్కువగా వాళ్ళు చాలామంది టీనేజర్స్ ఏంటి అంటే పింపుల్ తర్వాత వచ్చే మార్క్స్తో ఇలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. సో కాబట్టి ఎక్కువగా మీ స్కిన్కి హార్ష్ కెమికల్స్ లాంటివి ఎప్పుడు టీనేజ్ టైంలో మీరు యూజ్ చేయకండి. న్యాచురల్గా ఉండేవి ఎక్కువ ట్రై చేయండి. ఎక్కువగా హోమ్ రెమెడీస్ ట్రై చేయండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. లైక్ మీ ఫేస్ ప్యాక్స్ కానీ, స్క్రబ్స్ కానీ, లేకపోతే ఫేషియల్స్ కానీ చేసుకోవాలనుకున్నప్పుడు హోమ్ రెమెడీస్ ఎక్కువ ట్రై చేయండి. ఆ ఏజ్లో హోమ్ రెమెడీస్ అనేవి కరెక్ట్గా మన ఫేస్కి సెట్ అవుతాయి అన్నమాట. సో టీనేజర్స్ వాళ్ళు ఫస్ట్ స్టెప్లో మీరు ఫేస్ వాష్ యూజ్ చేయాలి. ఎవరైనా సరే ఫేస్ వాష్ అనమాట ఫస్ట్ స్టెప్. లైక్ ఈ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్, దేని తర్వాత ఏది యూజ్ చేయాలి అని. సో నేను ఫస్ట్ స్టెప్లో డెర్మావైవ్ హైడ్రా క్లెన్స్ అని రికమెండ్ చేస్తాను. సో ఇదేంటి అంటే సెన్సిటివ్ స్కిన్ కండిషన్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మీకు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా ఈ స్కిన్ కేర్ని మీరు చేసుకోవచ్చండి. అంటే మీరు స్టార్ట్ చేస్తున్నారు స్కిన్ కేర్ అంటే ఈ స్కిన్ కేర్ని మీరు ఇంక్లూడ్ చేసుకుని ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఫేస్ వాష్ కూడా. ఇది SLS ఫ్రీ, సోప్ ఫ్రీ, అలాగే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. కాబట్టి ఇది మన స్కిన్కి ఎక్కువ హార్మ్ చేయదు అనమాట. అండ్ సాఫ్ట్గా ఉంచుతుంది స్కిన్ని, అండ్ క్లీన్ చేస్తుంది, నీట్గా క్లీన్ చేసేస్తుంది, అండ్ డ్రై అవుట్ చేయకుండా క్లీన్ చేస్తుంది అనమాట. అది నాకు చాలా నచ్చుతుంది దీంట్లో. సో ఇది ఫస్ట్ స్టెప్లో మీరు ఇది యూజ్ చేసేసుకోండి. ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకోండి ఈ హైడ్రా క్లెన్సర్, డెర్మావైవ్ హైడ్రా క్లెన్సర్తో. సో ఫేస్ వాష్ చేసేసుకోండి. సో ఇది ఫస్ట్ స్టెప్. ఫేస్ వాష్ చేసేసుకుని ప్యాడ్ డ్రై చేసేసుకోండి. ప్యాడ్ డ్రై చేసేసుకున్న తర్వాత అంటే ఇంకొక టిప్ ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్గా ఫేస్ మొత్తాన్ని డ్రై అవ్వనివ్వక్కర్లేదు. లైక్ లైట్గా జస్ట్ ఎప్పుడైనా కూడా మీరు క్లాత్తో మీరు ఫేస్ వాష్ చేసిన వెంటనే ఇలా రబ్ చేసేస్తారు కొంతమంది. అస్సలు చేయకూడదు, ఫేస్ మీద ఎస్పెషల్లీ చేయకూడదు. ఇలా చేయాలి. లైక్ జస్ట్ ఇలా అద్దాలన్నమాట, అంతేగాని రబ్ చేయకూడదు. టవల్ కూడా మెత్తటి టవల్ తీసుకోండి. ఫేషియల్ టవల్స్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి. సో అలాంటివి తీసుకుంటే ఏంటి అంటే మీ స్కిన్కి హార్మ్ చేయదనమాట. అండ్ ఎప్పుడు కూడా టవల్స్ కానీ, ఫేషియల్ టవల్స్ కానీ అట్లీస్ట్ మినిమం 1 వీక్కి చేంజ్ చేసేసుకోండి. లేదంటే మనం డర్ట్ అంతా దానికి అంటుకుంటుంది, మళ్ళీ అది మనకే అంటుకుంటుంది. కాబట్టి ఎక్కువ 3-4 డేస్కి అయినా సరే పర్లేదు, చేంజ్ చేసేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ పింపుల్స్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే 2-3 డేస్కే చేంజ్ చేసేసుకోండి. సో అలా డాప్ చేసేసుకున్న తర్వాత మీరు ఈ టోనర్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఆయిలీ స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
మీకు కొంచెం బాగా డ్రై స్కిన్ ఉంది అని అనుకుంటే కనుక దీంట్లోనే బయోటిక్లోనే మీకు హనీ టోనర్ కూడా ఉంటుంది. ఇది కుకుంబర్ టోనర్ అనమాట. సో ఇదే నేను నా ఫస్ట్ నాకు స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను యూజ్ చేసిన టోనర్ ఇదే. సో ఇప్పటికీ అంత టోనర్సే యూజ్ చేయట్లేదు నేను ఇప్పుడు సరిగ్గా, ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాను. కానీ టోనర్స్ చాలా ఇంపార్టెంట్, ముందు నుంచి మీరు యూజ్ చేసుకోండి. మీకు ఓపెన్ పోర్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట వీటి వల్ల. అండ్ బెస్ట్ అఫోర్డబుల్ టోనర్ ఇది, అండ్ అన్ని స్కిన్ టైప్స్కి కూడా సూట్ అవుతుంది. కానీ ఇది ఎక్కువ కొంచెం ఆయిల్ని పీల్ చేసుకుంటుంది, అంటే డ్రై చేస్తుంది అనమాట స్కిన్ని. సో కాబట్టి మీరు ఒకవేళ బాగా డ్రై స్కిన్ ఉంది అని అనుకుంటే కనుక దీంట్లోనే హనీ టోనర్ యూజ్ చేయొచ్చు. సో అది మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇదైతే ఆయిల్ టు కాంబినేషన్ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది కుకుంబర్ టోనర్ అనమాట. ఇది 175 రూపీస్ ఎంఆర్పి దీనిది. ఇంకా మనకి సేల్స్లో అది ఉన్నప్పుడు చాలా బాగా తగ్గుతుంది కాస్ట్. సో తర్వాత కాటన్ ప్యాడ్ తీసుకుని దాని మీద కుకుంబర్ టోనర్ తీసుకుని కొంచెం ఇలా అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు హ్యాండ్స్తో కూడా అప్లై చేయొచ్చు. ఒక 3 డ్రాప్స్ తీసుకుని హ్యాండ్స్తోనే అప్లై చేయొచ్చు. సో ఎందుకంటే కాటన్ టోనర్ అనేది కూడా స్కిన్ అబ్జార్బ్ చేసుకోవాలి. సో అది నెక్స్ట్ థింగ్. సో హైడ్రా క్లెన్సర్ యూజ్ చేస్తారు, తర్వాత ఈ బయోటిక్ టోనర్ యూజ్ చేస్తారు. సో అయిపోయిన తర్వాత కొంచెం టైం ఇవ్వండి, ప్రతి స్టెప్కి అట్లీస్ట్ 1 మినిట్ అయినా గ్యాప్ ఇస్తూ స్టెప్స్ చేసుకోండి. వెంటనే చేస్తే ఒక ప్రోడక్ట్ మీద ఇంకొక ప్రోడక్ట్ మొత్తం వీటివి అన్నీ మిక్స్ అయిపోతాయి కదా. సో అబ్జర్వ్ అయ్యే టైం ఇవ్వాలి మనం స్కిన్కి. సో అది అబ్జర్వ్ అయిన తర్వాత నేను ఇది రికమెండ్ చేస్తాను మీకు. నా ఫేవరెట్ ఇది, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. ఇది నా సెకండ్ బాటిల్, కానీ నేను యూజ్ చేయట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే నేను డిఫరెంట్ ప్రొడక్ట్స్ ట్రై చేయాలి కాబట్టి. వేరే కెమికల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎక్కువ నేను కెమికల్ ప్రొడక్ట్స్ ట్రై చేస్తున్నా, బట్ మీరు అప్పుడే కెమికల్ ప్రొడక్ట్స్లోకి అయితే వెళ్ళకండి. సో ఇది తర్వాత స్టెప్లో యూజ్ చేయండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టోనర్ లాగే, కానీ ఇది ఎసెన్స్ అనమాట. ఎసెన్స్ ఏంటి అంటే మన స్కిన్ని డ్రై అవుట్ చేయకుండా మన స్కిన్ గ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది యూజ్ చేసినప్పుడు నా స్కిన్ చాలా ప్లమ్గా అనిపించేది, నాకు చాలా ఇష్టం. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. కాకపోతే ఏంటి అంటే నేను కెమికల్స్ ట్రై చేస్తున్నాను కదా, సో మళ్ళీ వాటితో మిక్స్ చేయొచ్చా లేదా అని ఒక డౌట్తో నేను ఇలాంటివి యూజ్ చేయట్లేదు ప్రస్తుతానికి. సో ఈ యూజ్ చేసినప్పుడు నేను ఎక్కువ కెమికల్స్ వాడను అనమాట. సో ఇప్పుడు ఎక్స్ఫోలియేషన్స్ ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉండడం వల్ల ఇలాంటి ప్రొడక్ట్స్ కొంచెం తగ్గించేశాను. కానీ చాలా బాగుంటుంది, నాకైతే నా స్కిన్లో చాలా డిఫరెన్స్, స్మూత్నెస్ కనిపించింది ఇది యూజ్ చేసినప్పుడు. ఎసెన్స్ అనమాట. ఇది కూడా హ్యాండ్స్లోకి తీసుకొని జస్ట్ మనం స్కిన్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా డాబ్ మోషన్లో అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత ఇది లారియల్ ఎసెన్స్, డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది కూడా యూజ్ చేయండి, చాలా బాగా హెల్ప్ చేస్తుంది అది. అండ్ నెక్స్ట్ సీరం. యాక్చువల్గా ఇప్పుడు చాలా రకాల కెమికల్ సీరమ్స్ ఉన్నాయి, లైక్ డెర్మాకో నుంచి విటమిన్ సి ఇలాంటివి చాలా బాగుంటాయి. కాకపోతే టీనేజర్స్కి నేను అప్పుడే రికమెండ్ చేయను అనమాట. సో కొంచెం ఎస్పెషల్లీ ఒక 18+ అయిన తర్వాత మీరు అవి స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా సీరం యూజ్ చేయాలి, కానీ అది మన స్కిన్కి హార్మ్ చేయకూడదు అండ్ న్యాచురల్గా ఉండే సీరమ్స్ యూజ్ చేయాలి. కాబట్టి నేను మీకు ఇది సజెస్ట్ చేస్తాను. ఇది అన్ని స్కిన్ టైప్స్కి చాలా బాగా వర్క్ చేస్తుంది. మామాయర్త్ నుంచి రూట్స్ ఆఫ్ రేడియన్స్ ఎసెన్స్ సీరం. సో ఇది ఒక 3 డ్రాప్స్ తీసుకుని మొత్తం ఆ 2 అబ్జర్వ్ అయిపోయాక ఈ కూడా జస్ట్ డాబ్ మోషన్లో అప్లై చేసేసుకోవచ్చు 3-4 డ్రాప్స్ తీసుకుని. సో చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉన్నా ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇదైతే ఇది మామాయర్త్ నుంచి రూట్స్ ఆఫ్ రేడియన్స్ ఫేస్ సీరం. ఇది అప్లై చేసేస్తారు. తర్వాత మాయిశ్చరైజర్, ఇది నేను సజెస్ట్ చేస్తాను, న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. అండ్ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా ఇది వర్క్ చేస్తుంది. సో చాలా ఈజీగా మన స్కిన్ పైన గ్లైడ్ అయిపోతుంది. మీ స్కిన్ జిడ్డుగా ఉందనుకోండి, మీకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇది రికమెండ్ చేస్తాను. ఏ సీజన్లో అయినా సరే, మీరు ఏ స్కిన్ టైప్ అయినా సరే ఈ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ దీంట్లో విటమిన్ ఈ ఉందన్నమాట. సో ఇది మన సన్ బర్న్ స్కిన్ ని కూడా ఇది కామ్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది యూజ్ చేయండి. ఇది అప్లై చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఏ స్కిన్ టైప్ అయినా సరే, ఏ సీజన్ అయినా సరే, సన్ స్క్రీన్ ఒక ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటే ఈ ఏజ్లోనే మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి ముందే, అంటే రాకుండా ఉంటాయి అన్నమాట. నేనైతే ఈ డెర్మాకో నుంచి 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ని రికమెండ్ చేస్తాను. సో దీంట్లో కొంచెం యాక్టివ్స్ ఉన్నప్పటికీ అది చాలా 1% అనమాట. అది కూడా హైలరానిక్ యాసిడ్, అంటే అది జస్ట్ మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది, అంతే తప్ప అదేమి యాక్టివ్స్ లాగా రాదు. సో కాబట్టి మీకు నేను రికమెండ్ చేస్తున్నాను. బట్ కొంతమంది ఇదేంటంటే మరీ జిడ్డుగా ఉండదు, అలా అని చెప్పేసి మరీ డ్రైగా కూడా ఉండదు, సెమీగా ఉంటుంది అనమాట. సో డ్రై టు కాంబినేషన్ స్కిన్స్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బట్
మీకు ఒకవేళ జిడ్డుగా ఉండడం ఇష్టం లేదు, కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట, స్కిన్ పైన జిడ్డుగా ఉంటే డ్రైగా ఉండాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి దాంట్లోనే సన్స్క్రీన్లో ఇది కూడా సన్స్క్రీన్ జెల్ అనమాట, ఇది డెర్మాకో నుంచి. దీంట్లోనే 2 వేరియంట్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఇది జెల్, ఇది నార్మల్, ఇది కూడా జెల్లే, ఇది ఆక్వా జెల్, ఇది నార్మల్ సన్ స్క్రీన్ జెల్. సో ఇదైతే కొంచెం మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది, అంటే మ్యాట్ సన్ స్క్రీన్ జెల్ అనమాట ఇది. నేను దీని రివ్యూస్ ఆల్రెడీ చేసున్నాను, కానీ మీకు చూస్తారో లేదో నాకు తెలీదు, అందుకని ఒకసారి చూపిస్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ తీసుకునేటప్పుడు మనం 3 ఫింగర్ రూల్ని ఫాలో చేయాలి, అంటే ఇంత అప్లై చేయాలన్నమాట మనం సన్ స్క్రీన్ని ఫేస్ మొత్తానికి. సో చాలా ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ అనేది, ఎక్కువ అప్లై చేసుకోవాలి. అండ్ ఎవ్రీ 2 అవర్స్ 3 అవర్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ మాయిశ్చరైజర్ కూడా మన స్కిన్ అబ్జార్బ్ చేసేసుకున్న తర్వాత ఈ రెండిట్లో ఏదంటే అది మీ స్కిన్ టైప్ బట్టి మీకు ఉన్న లైక్ మీకు ఉంటాయి కదా, లైక్ ఆయిలీగా కనిపించాలి, డ్రైగా కనిపించాలి అని, దాన్ని బట్టి మీరు ఏదైనా అది అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకుని దానిపైన మీరు ఎంత మేకప్ చేసుకున్నా కూడా మీ స్కిన్ పాడవకుండా ఉంటుంది. సో అదనమాట ఈరోజు. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. టీనేజర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ మీకు ఏం కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండ్స్ కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్, బై.